హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మన శుక్రవారం రోజు ఘోర పరాభవం. ఇది ఘోరాతి ఘోరమైన పరాభవం. 16 సిరీస్ల తర్వాత 1000 రోజుల తర్వాత 1050 days టు బి ఎగ్జాక్ట్ మన టీమ్ ఒక సిరీస్ ఓడిపోయింది. బయలెటరల్ సిరీస్ ఇన్ T20s. ఎప్పుడు ఆగస్ట్ 13th 2013 అంటే 3 ఏళ్ల క్రితం మన వెస్టిండీస్ చేతిలో 5 మ్యాచ్ల సిరీస్లో 3-2తో ఓడిపోయి వెస్టిండీస్ 3-2తో గెలిచింది. దాని తర్వాత ఐర్లాండ్ లాంటి టీం చేతిలో మనం ఎప్పుడు ఓడిపోలేదు. 8 మ్యాచెస్ గెలిచాం, ఒక మ్యాచ్ రద్దయింది T20sలో. బిఫోర్ దిస్ వీఆర్ అన్డిఫీటెడ్ అగేన్స్ట్ ఐర్లాండ్. ఈవెన్ 1 days 3 ఆడాం, ఆ 3 కూడా గెలిచాం. సో ఐర్లాండ్ చేతిలో మనం ఎప్పుడు ఓడిపోలేదు. అలాంటి టీంతో ఒక మ్యాచ్ ఓడిపోతే అది అర్థం చేసుకోవచ్చు. ఏదో సడన్గా ఆ కండిషన్స్ మనకు అలవాటు కాలేదు, ఆ కండిషన్స్, ఆ కొత్త ప్లేస్, ఆ పిచ్ కొద్దిగా దేవర్ టేకన్ బై సర్ప్రైజ్ అనుకోవచ్చు. కానీ సెకండ్ మ్యాచ్కైనా అమెండ్ చేసుకోవాలి కదా, అక్కడ దానికైనా అడాప్ట్ చేసుకోవాలి కదా. అడాప్ట్ చేసుకోలేదు మన వాళ్ళు. సెకండ్ మ్యాచ్లో కూడా ఓడిపోయారు. సో ఇది చాలా అవమానకరమైన ఓటమి. ఐర్లాండ్ మనం మెచ్చుకోవాలి, చాలా బాగా వాళ్ళు ఇండియన్ టీమ్ వరల్డ్ ఛాంపియన్స్ అదేం వాళ్ళు పట్టించుకోలేదు. చాలా ప్రొఫెషనల్గా ఆడారు, చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు ఇండియన్ టీమ్ ఫేస్ చేశారు. అండ్ దే వర్ ఏబ్లీ రివార్డెడ్ ఫర్ దర్ ఎఫర్ట్. అల్టిమేట్ అనాలిసిస్లో మ్యాచ్ ఓడిపోయింది మనం ఒక రన్ తేడాతో. కానీ అలా కాదు కదా, మీరు లాస్ట్ 2 ఓవర్స్లో 36 runs వర్ రిక్వైర్డ్. హర్షిత్ రాణా కొన్ని మంచి షాట్స్ కొట్టాడు కాబట్టి మీకు అంత క్లోజ్గా వచ్చింది. ప్రిన్స్ యాదవ్ లాస్ట్ బాల్ 6 కొట్టాడు కాబట్టి 1 run తేడా డిఫీట్. కానీ అంతకు చాలా ముందు 18th ఓవర్లో ఎప్పుడైతే తిలక్ వర్మ అండ్ సూర్యాన్ షెట్కి ఒక ఓవర్లో అవుట్ అయ్యారో అక్కడే వీ లాస్ట్ ద మ్యాచ్. సో వరుసగా 2 సార్లు ఇలా ఎందుకు జరిగింది? చాలా కారణాలు చెప్తున్న వాళ్ళు. మన అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెండర్స్ కంటే ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే అక్కడ విండ్ ఫ్యాక్టర్ ఉంది, బాల్ గాల్లో కొడితే బౌండరీకి వెళ్ళట్లేదు. ఆ విండ్ వల్ల, ఓపెన్ గ్రౌండ్ కదా అది, పెద్ద స్టాండ్స్ పెద్దగా లేవు, దానివల్ల ఆ విండ్ చాలా ఎక్కువగా ఉంది, ఆ బాల్ బౌండరీకి వెళ్ళట్లేదు అని ఒకటి చెప్పాడు. తర్వాత స్టేడియం సైజ్, గ్రౌండ్ సైజ్ పెద్దది, మనం అన్ని చిన్న చిన్న గ్రౌండ్స్లో ఆడడం, ఐపీఎల్ గ్రౌండ్లో ఆడడం, చిన్న సైజులో ఆడడం. అలాగే పిచ్ కూడా మనం అంత ఐపీఎల్లో అంత ఫ్లాట్ వికెట్స్ మీద ఆడుతూ ఇక్కడ సడన్గా దెర్ ఈస్ సమ్ జ్యూస్ ఇన్ ద పిచ్, మన బ్యాట్స్మెన్ చేతులు ఎత్తేసారు. సో అది కాదు, మెయిన్ రీజన్ ఏంటంటే మన బ్యాటింగ్లో ఎవరు కూడా నిలబడే పరిస్థితి లేదు. అందరు రావడం, షాట్లు కొట్టడం, ఇలానే ఆడతాం, ఇలానే వీఆర్ గోయింగ్ టు డామినేట్ ది పవర్ ప్లే. మీరు 155 టార్గెట్ కూడా డామినేట్ ది పవర్ ప్లే అవసరం ఉంది. 155 టార్గెట్ ఉన్నప్పుడు పవర్ ప్లేలో మీరు కాస్త కామ్గా ఆడుకోవచ్చు. పెద్ద టార్గెట్ ఏం లేదు మీ ముందు. అందులో అది వికెట్ అంత ఈజీ వికెట్ కాదు. అక్కడ మీకు డెఫినెట్గా అది గ్రీన్ టింజ్ ఉంది పిచ్ మీద. మీరు వాళ్ళు స్క్రాంబుల్డ్ సీమ్ కానీ వేస్తున్నా అక్కడ వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి పర్చేస్ దొరుకుతుంది. ప్లస్ అక్కడ ఆ టెన్నిస్ బాల్ బౌన్స్ ఉంది, స్లోనెస్ ఉంది పిచ్లో. ఏదో ఐపీఎల్లో ఫ్లాట్ వికెట్ లాగా కాదు, మీరు త్రూ ద లైన్ ఆడే అవకాశం లేదు ఇక్కడ, ఏమాత్రం లేదు. అయినా కూడా పెద్ద షాట్లు కొడతాం. ఈ కైండ్ ఆఫ్ షాట్ దట్ ప్లేడ్ బై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అండ్ బాల్ అయితే అంటే వైడ్ వెళ్ళిపోయేది, వైడ్ అయ్యేది, దాన్ని చేంజ్ చేసే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. అండ్ అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్కే ఒక భారీ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. సో అండ్ ఈ గాడ్ అవుట్. అండ్ సంజు శాంసన్కి ఏంటంటే ఇనీషియల్గా అతని ఫీట్ మూవ్ కాదు పెద్దగా, దాంట్లో బ్యూటిఫుల్ డెలివరీ ఫ్రమ్ జైమూన్రా హూ డిడ్ మేజర్ డ్యామేజ్. అది ఇన్ స్వింగర్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్కి ఒక డ్రీమ్ డెలివరీ, బయటికి వెళ్ళకుండా అది లోపలికి వచ్చి హిట్టింగ్ రైట్ ఇన్ ఫ్రంట్. సో మనకి ఇనీషియల్గా 3 వికెట్లు ఆ జైమున్రాకి వచ్చినాయి. శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ముగ్గురు కూడా. అభిషేక్ అండ్ సంజు ఫస్ట్ బాల్ డక్, గోల్డెన్ డక్. శ్రేయస్ అయ్యర్ 2 బౌండరీలు కొట్టాడు కానీ వెంటనే అవుతాడు. సో మన బ్యాటింగ్ కంప్లీట్ కొలాప్స్. తిలక్ వర్మ ఒక్కడే నిలబడ్డాడు. బట్ తిలక్ వర్మ కొన్నిసార్లు మరీ అతను బిగుసుకుపోతాడేమో అనిపిస్తుంది. ఒక 48 balls ఎంత మరి బౌండరీస్ లేవు. అవసరమైన టైంలో యాక్సలరేట్ చేయబోయి అక్కడ అవుట్ అవుతున్నాడు. ఏషియా కప్ ఫైనల్ లాగా అతను ఆ మ్యాచ్ ఫినిష్ చేయలేకపోతాడు. బట్ హీఈస్ ద ఓన్లీ వన్ హూ స్కోర్డ్ రన్స్. 50 చేశాడు, నిలబడ్డాడు, మిగతా ఎవ్వరు. అండ్ హర్షిత్ రాణా ఒక మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఎవ్వరు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయని పరిస్థితి. శివన్ దుబే కూడా ఒక 20 చేశాడు. సో టోటల్ బ్యాటింగ్ ఫెయిల్యూర్. బౌలర్స్ని ఈసారి అనట్లేదు. ఇండియా టాస్ గెలిచింది, మళ్ళీ
అండ్ నో డెబ్యూ ఫర్ వైభవ్ సూర్యవంశీ. సూర్యవంశీని మళ్ళీ ఈసారి కూడా ఆడించలేదు. బట్ ఇద్దరు డెబ్యూ చేశారు, ప్రిన్స్ యాదవ్ అండ్ సూర్యాన్ షెట్గే. సో ఇండియా స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. ఫస్ట్ 3 వికెట్స్ ఫస్ట్ మ్యాచ్లో లాగానే చాలా తొందరగా వచ్చినాయి. హర్షదీప్కి ఒక వికెట్ వచ్చింది, హర్షిత్కి వచ్చింది. ప్రిన్స్ యాదవ్ వెరీ వెరీ ఇంప్రెసివ్, చాలా ఇంప్రెసివ్ డెబ్యూ అవుతుంది. సో ది ఓన్లీ బ్రైట్ స్పాట్ ఎవరంటే ప్రిన్స్ యాదవ్ అని చెప్పాలి, బికాజ్ ఆఫ్ హిస్ 3 వికెట్స్. సో అతను 3 వికెట్లు మన ముగ్గురు పేసర్స్ తలొక వికెట్ తీసుకున్నారు, మంచి స్టార్ట్ అందించారు. బట్ దేర్ వాజ్ ఎ 65 రన్ పార్ట్నర్షిప్ బిట్వీన్ హ్యారీ టక్టర్ అండ్ క్యాలిచ్, ది లెఫ్ట్ హ్యాండ్. సో వాళ్ళిద్దరూ చాలా కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడారు, ఇద్దరు చాలా బాగా ఆడారు. దాంతో ఏంటంటే వాళ్ళకి ఆ మొమెంటం వచ్చేసింది. సూర్యాన్ షెట్గే డెబ్యూ కదా, ఒక ఓవర్లో హై ఫుల్ టాస్ వేసాడు, నో బాల్ అయింది, 22 ఓవర్స్ వెళ్ళాయి, 22 రన్స్ వెళ్ళాయి. సో అది కొంచెం సరే, డెబ్యూటెంట్ని మనం నర్వస్గా ఉండడం ఆయన అనడానికి లేదు, కానీ హీ బోల్డ్ వెల్ ఇన్ ద ఇండియా ఏ సిరీస్. కానీ ఇక్కడ ఓవర్ కాస్త రన్స్ లీక్ చేసింది, అదే మన కారణం చెప్ప. బౌలర్స్ తప్పేం లేదు, ఒక 2 క్యాచ్లు కూడా డ్రాప్ అయినాయి. బట్ ఓవరాల్గా బౌలింగ్ పర్ఫార్మెన్స్ అంత బ్యాడ్ ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు 154కి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయలేదు, లాస్ట్ మ్యాచ్లోకి 180లకు తీసుకెళ్ళలేదు. బౌలింగ్ పర్ఫార్మెన్స్ ప్రిన్స్ యాదవ్ లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో స్లోయర్ వన్స్తో తర్వాత అతని వేరియేషన్స్ బాగున్నాయి. మంచి షార్ట్ బాల్ వేస్తాడు, యార్కర్ వేస్తాడు, స్లోయర్ వన్ వేస్తాడు. ఈజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో 4 ఓవర్స్లో 22 రన్స్ అండ్ 3 వికెట్స్. ఫైనల్ ఓవర్లో రెండు వికెట్లు వచ్చి ఉండొచ్చు, బట్ స్టిల్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అలాగే హర్షదీప్కి 2 వికెట్లు వచ్చినాయి. శివం దుబే ఇస్ వెరీ గుడ్. ఫోర్త్ సీమర్ రోల్ని బాగా 2 మ్యాచ్లో కూడా బాగా అతను పర్ఫామ్ చేశాడు. ఒక ఓవర్లో 2 వికెట్లు వచ్చినాయి. ఆ పార్ట్నర్షిప్ని అతనే బ్రేక్ చేశాడు, క్యాలీజ్ని అవుట్ చేశాడు, నెక్స్ట్ బాల్కే డేంజరస్ డెలార్నీని అవుట్ చేశాడు. అక్షర్ పటేల్ ఆల్సో బౌల్డ్ వెల్, ఓకే. బట్ ప్రాబ్లం ఏంటంటే బౌలింగ్ కాదు, బ్యాటింగ్లోనే మన ప్రాబ్లం. నేను చెప్పినట్టుగా టాప్ 3 విత్ ఇన్ నో టైమ్ దే వర్ బ్యాక్ ఇన్ ద పెవిలియన్. అండ్ ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ మధ్య, తిలక్ వర్మ రన్ కోసం ప్రయత్నం చేస్తాడు, ఇట్ వాస్ ది నాన్ స్ట్రైకర్స్ కాల్, కానీ అతను వచ్చి ఆగిపోవడం. ఇషాన్ కిషన్ హ్యాడ్ టు గో బ్యాక్, బట్ దెర్ వాజ్ ఎ వండర్ఫుల్ రాస్ సైడర్, వండర్ఫుల్ డైరెక్ట్ హిట్. దాంతో ఇషాన్ కిషన్ వాజ్ లుకింగ్ గుడ్, అతను అవుట్ అయిపోయాడు. సో అక్కడి నుంచి మన వాళ్ళు కోలుకోలేదు. అక్షర్ పటేల్తో చిన్న పార్ట్నర్షిప్, శివం దూబ్తో పార్ట్నర్షిప్ వచ్చింది, కానీ ఇండియన్ టీమ్ చాలా చాలా డిసప్పాయింటింగ్. వన్స్ అగైన్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింట్. వాళ్ళు బౌలింగ్ ముఖ్యంగా జై మున్రా, మన రాజస్థాన్ టాంక్, ఈజ్ ఫ్రమ్ టాంక్, ది సేమ్ ప్లేస్ ఫ్రమ్ వేర్ ఖలీల్ అహ్మద్ కమ్స్. ఖలీల్ అహ్మద్తో కలిసి కూడా ఆడినట్టున్నాడు అతను. ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్. సో ఇట్ వాజ్ వెరీ ఇంప్రెసివ్, ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్ బౌలింగ్ అతని నుంచి. ఫస్ట్ మ్యాచ్లో అలాగే ఇక్కడ కూడా అంతే. డెబ్యూటెంట్ 2 మ్యాచ్లో కూడా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. 5 వికెట్స్ ఐ థింక్ ఈ గాట్ ఇన్ బోత్ మ్యాచెస్. సో ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు అతను. థరోలీ డిజర్వింగ్. సో ఇండియన్ టీం ఎందుకు ఇలాగా ఫెయిల్ అవుతుంది? కేవలం మనకి ఆ గ్రౌండ్ డైమెన్షన్స్, సైడ్ బౌండరీస్ పెద్దగా ఉన్నాయి, డీప్ మిడ్ వికెట్ బౌండరీ పెద్దగా ఉంది, దానివల్ల కారణమా ఏంటి? వాట్ వాజ్ ద రీజన్? కొంచెం ఇన్సెక్యూరిటీ కూడా ఫీల్ అవుతున్నారు టీం. వైభవ్ సూర్యవంశీ వచ్చాడు, అతను వస్తే ఎవరి ప్లేస్ పోతుంది. సంజు శాంసన్ మస్ట్ బి ఫీలింగ్ ఇన్సెక్యూర్, అభిషేక్ శర్మ, ఈవెన్ ఇషాన్ కిషన్. ఎందుకంటే ఒకవేళ సంజు శాంసన్ నెంబర్ 3లో ఆడిస్తే ఇషాన్ కిషన్ హ్యాస్ టు గో అవుట్. ఎవరు? అలాగే తిలక్ వర్మకి ఏంటంటే తిలక్ వర్మ ఇస్ గుడ్ ఎట్ నెంబర్ 3. తిలక్ వర్మ కమింగ్ ఇన్ ఎట్ 5 or 6, అది అతనికి సూట్ కావట్లేదు. తిలక్ వర్మ నెంబర్ 3లో ఆడితే, నెంబర్ 3లో ఆడినప్పుడు అతను సక్సెస్ అయ్యాడు ఇండియాకి. సో అతని ప్లేస్ కూడా అన్నీ. సో వైభవ్ సూర్యవంశీ ఆ మ్యాచ్ ఆడకపోయినా అతను మీరు సెలెక్ట్ చేయడం వల్ల వీళ్ళందరికీ ఇన్సెక్యూరిటీ అయింది. మీరు సెలెక్ట్ చేశారు, అతను ఆడించలేదు, కానీ వీళ్ళందరూ ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేలా చేశారు. సెలెక్ట్ చేయకుండా ఉంటే ఏం ప్రాబ్లం ఉండేది కాదు. మీరు చెప్తున్నారు కదా, మాకు చాలా ఫెయిత్ ఉంది, వీళ్ళు ఆల్రెడీ వరల్డ్ కప్ గెలిపించిపెట్టిన టీంని మేము డిస్టర్బ్ చేయమని. మళ్ళీ అంటప్పుడు వేర్ వాజ్ ద నీడ్ టు సెలెక్ట్ హిమ్ అట్ ఆల్? సెలెక్ట్ చేసి వీళ్ళందరికీ ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేయడం బదులు సెలెక్ట్ చేయకుండా ఉంటే సరిపోయి. ఇంకొంచెం టైం తీసుకుని అంత బాగా ఆడి డొమెస్టిక్లో బాగా డక్కా మొక్కిలు తిన్న తర్వాత అతన్ని అప్పుడు తీసుకొస్తే బాగుంటుంది. కానీ అర్జెంటుగా అతను సెలెక్ట్ చేశారు, ఆడించట్లేదు, వీళ్ళకేమో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. అదొకటే కారణం అని నేను చెప్పను. డెఫినెట్గా మన వాళ్ళు అక్కడ కండిషన్స్ కలవడం. మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్లాట్ వికెట్స్ మీద ఆడి మన వాళ్ళు ఐపీఎల్లో ఫ్లాట్ వికెట్స్ మీద ఆడి ఒక్కసారి వికెట్లో కొంచెమైనా చూస్తుందంటే చేతులు ఎత్తేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. సో 2 సార్లు వరుసగా వరల్డ్ కప్స్ గెలిచిన టీమ్స్, తర్వాత బయలాటరల్లో తిరుగు లేకుండా ఆడుతున్న టీం,
అండ్ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీని కూడా మనం తప్పడం లేదు. ఫస్ట్ మ్యాచ్లో దెర్ వర్ సర్టన్ ప్రాబ్లమ్స్ గివింగ్ 16th ఓవర్ టు వాషింగ్టన్ సుందర్. ఈ మ్యాచ్లో అతని తప్పేం లేదు. బ్యాటింగ్ ఫెయిల్యూర్ ఉంది ఒప్పుకుంటా, కానీ ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ టీమ్ ఫెయిల్యూర్. శ్రేయస్ అయ్యర్ని ఏదో మనం బలిపరుచు చేయాల్సిన అవసరం లేదు. అతని క్యాప్టెన్సీ బాగాలేదు కాబట్టి సూర్యకుమార్ యాదవ్ ఉంటే బాగుండేది, మళ్ళీ అతను వెనక్కి తీసుకురావాలి, ఇలాంటివన్నీ అవసరం లేదు. బట్ టీం ఒక్కసారి ఆలోచించాలి. ఇలాంటి పిచెస్ మీద ఇంగ్లాండ్లో లాంగ్ 5 మ్యాచ్ల సిరీస్ ఆడబోతుంది. దాని ముందు మనం ఎలాంటి ఎలా అడాప్ట్ చేసుకోవాలి, కండిషన్స్ ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఎలా మనం ఐర్లాండ్కి వెళ్ళినట్టుగా 1-2 రోజుల ముందు కాదు కదా, మనం ప్రాపర్గా అక్కడ కండిషన్స్ని అర్థం చేసుకుని అక్కడ బౌండరీ డైమెన్షన్స్ని ప్రాపర్గా మనం దాని ప్రకారం ఆడాల్సిన అవసరం ఉంది. సో ఇట్ వాజ్ ఎ షాక్ ఫర్ టీమ్ ఇండియా, బట్ ఈ షాక్ నుంచి లెసన్స్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది.